హాయ్ గాయ్స్, ద రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. విశ్వక్సేన్ అన్న లాస్ట్ ఫిల్మ్ గామితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు భయ్యా. ఇప్పుడు కొంచెం గ్యాప్, మరి అంత గ్యాప్ ఏం లేదు కానీ. సో ఈ మెకానిక్ రాకీ సినిమా ఎట్లుంది, నాకు ఎలా అనిపించింది, మొత్తం రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాజిటివ్ విషయానికి మాట్లాడుకుంటే భయ్యా, విశ్వక్సేన్ అన్న మెకానిక్ రాకీ క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పొచ్చు. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, అదొకటి హైలైట్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ బాగుంది భయ్య, ఇంటర్వెల్ దగ్గర సీను అండ్ సెకండ్ హాఫ్ బాగుంటది. కొన్ని కామెడీ సీన్స్ బాగుంటది అండ్ మంచి మెసేజ్ అయితే ఉంటది. సో ఇవన్నీ ప్లస్ అనిపించింది. అండ్ హీరోని క్యారెక్టర్ కూడా బాగుంది భయ్య. స్టోరీ పైన కూడా బాగుంది. హీరో వాళ్ళ నాన్న మెకానిక్ షెడ్ని విలన్ దాన్ని కబ్జా చేయాలనుకుంటారు. సో దాన్ని హీరో ఎలా ఫేస్ చేశాడు ఏంటనేది ఇది స్టోరీ. సో ఇది బాగుంది భయ్య. మైనస్ ఫస్ట్ హాఫ్ రొటీన్ గా అనిపించింది భయ్య. సాంగ్స్ అట్లా వస్తుంటది, సినిమా లవ్ స్టోరీ కానీ అండ్ కామెడీ సీన్స్ కానీ మనకు కొత్తగా ఏం అనిపించలేదు ఫస్ట్ హాఫ్ మాత్రం. సో అలా అలా వెళ్ళిపోతుంటది. సో యావరేజ్ అనుకోవచ్చు, యావరేజ్ బిలో యావరేజ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉండింది సినిమా. సో ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం మైనస్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. అండ్ సినిమాలో ట్విస్ట్ అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది. సో ఇదంతా నాకు ప్లస్ అనిపించింది. సో నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. సినిమాకి నా రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.